మేమైతే ఫ్యామిలీతో గౌరీపట్నం వెళ్దామని అనుకుని స్టార్ట్ అయ్యి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత బస్సు అయితే ఎక్కేసి టికెట్ తీసుకున్నాం. ఇది రాజమండ్రిలో నుంచి కవరికి వెళ్తున్నప్పుడు దాన్ని బ్రిడ్జ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీరు చూస్తూ ఉండొచ్చు, బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. మనమైతే ఇంకా గౌరీపట్నం అనేది రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ అనేది నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది చర్చ్కి స్టార్టింగ్. సో మనం ఇక్కడ నుంచి బై వాక్ అనేది వెళ్ళాలి. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెళ్ళే దారిలో మాకైతే ఇవి కనిపించాయి. వీటిని మేమైతే గిన్నెకోడలు అంటాం. మరి మీరేమంటారో చెప్పండి. ఇది స్టెప్స్ ఎక్కడానికి దారి అనమాట. సో ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి చాలామంది మోకాళ్ళ మీద అనేది ఎక్కుతూ ఉంటారు కోరికలు కోరుకొని. సో మనం కూడా అంత సాహసం చేయలేము కాబట్టి ప్రజెంట్ అయితే బై వాక్ అనేది ఎక్కేసాం. సో ఎక్కిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంది. చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వావ్ క్లైమేట్. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని చెప్పి. మంచి ప్రదేశంలాగా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇటు నుంచి ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత వ్యూ పాయింట్ అనేది మీకు ఇలా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇది పైన ఆఫ్టర్ స్టెప్స్ ఇలా ఉంటుంది అనమాట. వ్యూ పాయింట్ అనేది మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుని ఎక్కిన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం, క్యాండిల్స్ వెలిగించడం అనేది చేస్తాం. ఇక్కడ లంచ్ అయితే పెట్టారు మాకు. మేము ఇక్కడే లంచ్ చేసేసి కిందున్న చర్చ్కి అయితే వెళ్ళాము. కిందున్న చర్చ్ వ్యూ పాయింట్ అనేది మీకు చూపిస్తాం. ఇది పైకి వెళ్ళి మెట్లు ఎక్కాం కదా, దానికి రైట్ సైడ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఈ చర్చ్ అనేది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు దీని లోపల వ్యూ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది కూడా స్టెప్స్ ఎక్కేద్దాం ఇప్పుడు. మనం అయితే స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోదాం. లోపల వ్యూ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రేయర్ చేసుకుంటే ఇక్కడైతే. ఫైనల్గా మనం గౌరీపట్నం వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తాం ఇక్కడితో. చాలా బాగుంటుంది చర్చ్ అనేది. ఒకసారి మీరు ఎప్పుడైనా రాలేదని అనుకుంటే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్ చేసి చెప్పేయండి. వ్యూ పాయింట్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది. క్లైమేట్ అనుకూలంగా ఉండడం వల్ల చాలా నేచర్ని ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకైతే ఆ ట్రావెల్లో. మీరు చూస్తూ ఉండొచ్చు. చాలా బాగుంది కదా చర్చ్ అయితే. నేను కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఎండింగ్ అనేది ఇచ్చేసాం అనమాట. సో బాయ్ గాయ్స్ అందరికీ.